హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే, నల్లేరు పొడి అండి. చాలా సింపుల్గా చూపిస్తాను. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ నల్లేరు మొక్కల్ని మనము పిల్లలు కానీ ఎవరైనా కానీ చూస్తే ఏంటోలే ఇది పిచ్చి అనుకుంటారు, కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు చాలా చాలా మంచిది. కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పుల్లో గుజ్జు పెరుగుతుందండి. మెయిన్ ఎస్పెషల్లీ 41 రోజు తిన్నారంటే మాత్రము ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు చేసుకొని తిని అప్పుడు రిజల్ట్ ఉంటేనే చూడండి, ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా మంచిదండి ఇది. షుగర్కి కూడా ఇలా కొబ్బరి నూనె చూపించాను కదా, కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ ఏదన్నా కానీ చేతులకి బాగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది నవ్వ పెడుతుంది అన్నమాట, దురద పెడుతుంది. కాబట్టి అలా మొత్తం అన్నీ ఒలిపేసుకొని మునక్కాయలాగా ఒలిపేసుకున్న తర్వాత ఇట్లా వాటర్లోకి వేసేసి బాగా వాష్ చేసుకొని ఇలా ఏమైనా ఉంటే పీసెస్ వస్తే మొత్తం అన్నీ నీట్గా తీసేసుకొని ఇలా ఆరపెట్టుకోండి. ఒక క్లాత్ పైన వేసుకొని ఒక 10 నిమిషాలు ఆరపెట్టుకొని పక్కన పెట్టేసుకొని దానికి కావాల్సినవి కుసుమ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, ఇలా డ్రై ఫ్రూట్స్వి. ఇవి మన ఇష్టం అండి, ఆప్షనల్. వేస్తే టేస్ట్ బాగుంటుంది, లేకపోయినా కూడా బాగుంటుంది అనమాట. పల్లీలు, డ్రై ఫ్రూట్స్ బదులుగా మనం నువ్వులు వేసుకోవచ్చు, నల్ల నువ్వులు. వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ ఒకటి, అంటే వెల్లుల్లి మొత్తం ఒక గడ్డ అనమాట. స్పైసీనెస్ తగ్గట్టుగా ఒట్టి మిరపకాయలు, నల్ల ఉద్దులు, పొట్టు ఉద్దులు వేసుకున్నాను, ఏవైనా పర్వాలేదు. శనగ బ్యాళ్ళు అనమాట. శనగ బ్యాళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్లు, నల్ల ఉద్దులు ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం శనగ బ్యాళ్ళు ఉన్నాయి కదా, వాటిని బాగా దోరగా చిన్న మంట మీద కొంచెం కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం వేయించే దాంట్లోనే ఉంటుందండి దీని టేస్ట్. శనగ బ్యాళ్ళు వేగిపోయినాయి కదా, నల్ల ఉద్దులు కూడా సేమ్ అలానే వేయించుకోండి. అందులోకే ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోండి, మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. వాటిని పక్కన పెట్టేసుకుందాం. అవి బాగా వేగిపోయినాయి కదా, అందులోకి ఇప్పుడు కుసుమ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు అన్నీ వేసేసుకుందాం. ఆల్రెడీ మనం పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాము. వేయించిన వాళ్ళు ఇందులోకి వేసేసి వేపుకోవచ్చు అనమాట. లాస్ట్లో వేయించినవి కాబట్టి లాస్ట్లో ఒక్కసారి వేయించాం. అలాగే కరివేపాకు కూడా వేయించి అందులోకి చింతపండు కూడా వేసి వేయించేసి మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె, ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నల్లేరు కొమ్మలు మనం కట్ చేసుకున్న వాటిని ఇలా బాగా ఫ్రై అవ్వాలి. చింతపండు, కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అవ్వాలి. చూడండి, ఇవి ఎంత ఇలా అవ్వాలన్నమాట, అంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్ తీసుకొని ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకుంటే తర్వాత వెల్లుల్లి రెబ్బలు, నల్లేరు కాడలను కూడా వేసుకొని ఫైన్గా ఇలా పౌడర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, అస్సలు మిస్ చేయకండి. అందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.